Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ అండ్ వెల్కమ్ టు మైండ్ యువర్ మనసు. లైఫ్లో మనకి ఎప్పుడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చేది బయట మనిషితో కాదు, ముందు వచ్చే కాన్ఫ్లిక్ట్ మన మెదడుకి, మన మనసుకి. మన లైఫ్లో ఉండే చాలా ప్రాబ్లమ్స్కి కూడా ముందు వచ్చే కారణం ఇదేనండి. అందుకే దీని గురించి మనతో పాటు ఈరోజు మన షోలో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి మధురిమారెడ్డి గారు. ఈవిడ ట్రిపుల్ డాక్టరేట్ చేయడం మాత్రమే కాకుండా 25 సంవత్సరాలు మన హ్యూమన్ బిహేవియర్ సైన్సెస్లో రీసెర్చ్ చేసినందుకు గాను డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అనే గౌరవాన్ని పొందారు. అది మాత్రమే కాకుండా HSBC, గూగుల్, OnePlus, సింక్రనీ ఇలాంటి ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్కి లైఫ్ కోచెస్గా ఉంటూ చాలా మందికి వాళ్ళ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి చక్కటి సజెషన్స్ ఇస్తూ, అలాగే కోచింగ్ చేస్తూ వాళ్ళు లైఫ్లో హ్యాపీగా లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ ది అవేకనింగ్ అనే బుక్ని కూడా రాశారు మధురిమారెడ్డి గారు. మరి ఈరోజు మనం మన లైఫ్లో ఉండే కామన్ ఇష్యూస్ గురించి, జనరల్గా హ్యూమన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్ ఈజ్ లవ్. చాలామందికి ఒకటి డబ్బు, ఇంకొకటి మనసు, ఈ రెండిటి మధ్యలోనే యుద్ధం జరుగుతూ ఉంటుంది. సో ముందు మనం మనసు గురించి, అలాగే మనసులో ఉండే ప్రేమ అనే ఎమోషన్ గురించి మాట్లాడుకుందాము. మధురిమారెడ్డి గారిని పలకరించేద్దాం. హలో అండి. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. మధురిమ గారు, మీరు చాలా బిజీగా ఉంటూ కూడా ఇప్పుడు మాకు టైం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ టు మైండ్ యువర్ మనసు. సో చాలామందికి కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ఎదురయ్యేది ఈదర్ మనకి ఎమోషనల్ లెవెల్లో లేదంటే ఫినాన్షియల్ లెవెల్లో. సో మనం ఈరోజు ఎమోషనల్ లెవెల్లో ఈక్యూ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా స్ట్రగుల్ అవుతున్నది ఎమోషనల్ ఇష్యూస్లో. సో ముఖ్యంగా ప్రేమ, అది అమ్మా నాన్నతో ప్రేమ కావచ్చు, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్తో ప్రేమ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ప్రేమ అనే ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అదే మన లైఫ్ని, కెరియర్ని ఎఫెక్ట్ చేసేవి కూడా. అవును, మనకి మంచి లైఫ్లో ప్రేమ అనేది ఉంటే చాలా సక్సెస్ఫుల్ కూడా అవుతాము అంటారు కదా. సో లెట్స్ టాక్ అబౌట్ లవ్. ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్, అసలు ప్రేమ అంటే ఏంటి మధురిమ గారు? ఓకే, సో మీ దగ్గర మొబైల్ ఉంది కదా, వెంటనే చాలామంది ఏం చేస్తారంటే ప్రేమ అని అంటేనే లవ్ డెఫినేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. సో డిఫరెంట్ పీపుల్ మస్ట్ హ్యావ్ గివెన్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఇచ్చిండొచ్చు. కానీ ప్రేమ అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ ఇంటర్నల్, మనసులోంటి ఫీలింగ్. దట్స్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అని చెప్పచ్చు. ప్రేమ అంటే ఒక విత్ ఇన్ యూ, ఇట్స్ నాట్ అబౌట్ అవుట్ సైడ్ ఎలా ఉంటుంది అవన్నీ కాదు. ప్రేమ అంటే ఇన్ అ బిగ్గర్ ఆస్పెక్ట్ ఇట్ ఈస్ అ ఇంటర్నల్ ఫీలింగ్. ఒక మనిషి ఆ ప్రేమ అనేది లోపల నుంచి, మనసులో నుంచి ఫీల్ అయ్యేదాన్ని ప్రేమ అంటారు. దట్స్ అ మీనింగ్ ఆన్ దట్. లాట్ ఆఫ్ పీపుల్ డెఫినేషన్స్ లాగా ఇచ్చిండొచ్చు, డిస్క్రిప్షన్ దానికి ఇచ్చిండొచ్చు, కానీ దిస్ ఇస్ ద ట్రూ వన్ ఆన్ దట్. అవును, అది ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మాటలతో ఎక్స్ప్రెస్ చేసినా మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే నేను కరెక్ట్గా, నాకు ఇంకా చాలా ప్రేమ ఉంది కానీ నేను అది మాటల్లో పెట్టలేకపోతున్నాను అని చాలా మంది అంటూ ఉంటారు. సో అయితే ఇప్పుడు మనసులో మనం ఫీల్ అయ్యేది ప్రేమ అన్నప్పుడు మనసులో చాలా రకాల ఫీలింగ్స్ వస్తాయి. మనం ఫీల్ అవుతున్నది ప్రేమే అని ఎలా కనుక్కోవడం? ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ప్రేమ అనగానే మనకి చూడగానే ఒక 2-3 రోజుల్లో కూడా ప్రేమ కలుగుతుంది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కలుగుతుంది. సో ఈ ప్రేమ అనేది నిజంగా ఎన్నో రకాలుగా ఉందా, ఒకటే ఫీలింగా? ఫస్ట్ ప్రేమ అనేది, లవ్ అనేది, తర్వాత రిలేషన్షిప్స్ అనేది రెండు వేరు అండి. అవి చెప్తా నేను. లవ్ అంటే ఇంటర్నల్ రిలేటెడ్, మనసుకు రిలేటెడ్ ఇంటర్నల్ ఫీలింగ్ ఇస్ కాల్డ్ లవ్. ఆ లవ్ అనేది ఇద్దరు మనుషుల మధ్యలో, లైక్ పేరెంట్స్ అండ్ కిడ్ ఉండొచ్చు లవ్, సిబ్లింగ్స్ అండ్ బ్రదర్స్ పైన ఉండొచ్చు, సిస్టర్స్ బ్రదర్ రిలేషన్ సిబ్లింగ్స్ మధ్యలో, ఆర్ 2 ఫ్రెండ్స్ మధ్యలో ఉండొచ్చు, ఎవరి పట్ల ఉన్నా ఉండొచ్చు. అది ప్రేమ. ప్రేమ ఇస్ ఎ ఫీలింగ్. ఇట్ కెన్ హ్యాపన్ ఈవెన్ వర్క్ పట్ల కూడా ప్రేమ, ఏదైనా పట్ల, సొసైటీ పట్ల ప్రేమ కానీ, తర్వాత వరల్డ్ వైడ్ ప్రేమ, లైక్ నా బిలీఫ్ వసుదేక కుటుంబం అని అనుకుంటాను నేను ఎప్పుడు, దాని పట్ల ప్రేమ. సో ఇది ప్రేమతో వచ్చినది, లోపల నుంచి వచ్చే ఫీలింగ్. ఓకే, సో నౌ అబౌట్ ద రిలేషన్షిప్స్ అంటే, రిలేషన్షిప్స్ అంటే బిట్వీన్ 2 people. రిలేషన్ అండ్ వర్డ్ వింటూనే బిట్వీన్ 2 people అలా వస్తుంది. ఆ 2 people కూడా క్యాన్ బి ఫ్రెండ్స్ ఉండొచ్చు, మెయిల్ అండ్ ఫీమేల్ ఉండొచ్చు, హస్బెండ్ వైఫ్ మధ్యలో ఉండొచ్చు, ఆర్ ఎనీ 2 people ఇట్ క్యాన్ బి, ఆర్ మోర్ ఆల్సో. దట్స్ ఎ రిలేషన్షిప్. దే ఆర్ ఇన్ ది రిలేషన్షిప్. అఫ్ కోర్స్ టుడే ఇప్పుడు రిలేషన్షిప్ అంటూనే మైండ్లోకి వస్తుంది, మైండ్లోకి మనిషికి ఫిజికల్ రిలేషన్షిప్ అని. సో దట్స్ నాట్ లైక్ దట్. ఇప్పుడు రిలేషన్షిప్ అని వస్తూనే మన మైండ్లో మనిషి ఇప్పుడు ఫస్ట్ ఆలోచిస్తున్నారు ఎవరైనా రిలేషన్షిప్ ఓకే ఫిజికల్ రిలేషన్,
అనేది ఫిజికల్ కాదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ పీపుల్. సో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ఫుల్ రిలేషన్షిప్స్. సో అది దాంట్లో 3 types ఉంటాయి. ద అవేకనింగ్ బుక్లో వన్ ఎంటైర్ చాప్టర్ అబౌట్ ద రిలేషన్షిప్సే ఇచ్చాను నేను, రాసాను దాంట్లో. సో ఐ వాంట్ ఎవ్రీబడి టు రీడ్ అండ్ అండర్స్టాండ్ దాట్. సో దానిలో జస్ట్ నేను చెప్తున్నాను, ఫస్ట్ ఈజ్ యువర్ రిలేషన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్. మీ రిలేషన్షిప్ మీతో, అంటే హౌ మచ్ యూ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ వాట్ ఈస్ యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ సెల్ఫ్. అంటే మీకు ఎంత సెల్ఫ్ లవ్ ఉంది మీ పట్ల, మీకు ఎంత మీ పట్ల మీకు గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది, ఇవన్నీ సెల్ఫ్ లవ్లో వస్తాయి. రోజు రోజుకి యూ నీడ్ టు ఫాల్ ఇన్ యువర్ సెల్ఫ్, ఫాల్ ఇన్ లవ్ విత్ యువర్ సెల్ఫ్. అంటే ఎలా అంటే చాలామందికి మనకి ఏమి ఇష్టమో తెలియదు. చాలామంది దే విల్ బి స్ట్రేంజర్ విత్ దెమ్సెల్వ్స్. అవును, If you see, lot of people, they'll be stranger with themselves. They don't know what they like. They don't have any clarity in lot of things about themselves. సో ఇక్కడనే ప్రాబ్లం వస్తుంది. అంటే వాళ్ళకి సెల్ఫ్ లవ్, వాళ్ళు అనుకుంటుంటారు లవ్ అనేసి, కానీ వాళ్ళ పట్ల వాళ్ళకు కంప్లీట్లీ డెప్త్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఉండదు. డిప్రైవేషన్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ మెంటల్ ఇల్నెస్, ఎమోషనల్ ఇష్యూస్ అన్నీ. ఈ ఫస్ట్ రిలేషన్షిప్ మనం రోజుకి పెంచుకోవాల్సింది. రోజుకి దానిపైన వర్క్ చేస్తూ పెంచుకోవాలి. మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం ఎప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఎంత సంపూర్ణంగా కడుపు నిండా ఉంటే, అబెండెన్స్ ఉంటే మనకు సెకండ్ రిలేషన్షిప్ అంత బాగుంటుంది. సెకండ్ రిలేషన్షిప్ ఏంటి అని అంటే యువర్ రిలేషన్షిప్ విత్ అదర్ పీపుల్, విత్ ఎ సొసైటీ, ఇట్ క్యాన్ బి విత్ అదర్ పర్సన్ హూమ్ ఎవర్. నేను ఇప్పుడు రిలేషన్షిప్స్ అని చెప్పాను కదా, విత్ ఎనీ వన్ ఎల్స్. It can be 2 friends, it can be husband wife, it can be parents, it can be with anyone outside too. Second is from first nunche vastundi second di your relationship with other people. So third relationship is your relationship with the divine. Here you can be atheist or you can be theist. Kani the person or the anything, oka spiritual is a word called, it can be the faith you believe in. It can be anything. లాట్ ఆఫ్ పీపుల్ ఈరోజు ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, ఐఎమ్ ఎ థెయిస్ట్ అండ్ ఐఎమ్ ఏథిస్ట్ ఇట్లా చెప్తుంటారు. ఏదన్నా ఉండండి మీరు, కానీ ఒక బిలీఫ్ సిస్టమ్ అంటూ ఉంటుంది కదా, ఆ బిలీఫ్ సిస్టమ్ని యూ క్యాన్ బిలీవ్ ఇన్ దట్, ద ఫెయిత్ యూ డెవలప్ ఇన్ దట్, యూ కెన్ హ్యావ్ దట్ స్పిరిచువల్ కనెక్ట్. సో బికాస్ మనం ఐడిల్ వర్షిప్ ఇట్లా మనిషికి కళ్ళు మూసుకుంటేనే ఫస్ట్ వాళ్ళు ఏది నమ్ముతారో అది కనిపిస్తుంది కాబట్టి మనం ఇంకా ఆ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి. అదర్వైజ్ ఎవాల్వ్డ్ సోల్ అయితే మనం చాలా లోపల సంపూర్ణంగా జ్ఞానం పెంచుకొని ఈ డివైన్ కనెక్ట్. సో యూ డోంట్ నీడ్ ఎనీ ఐడియల్. ఇట్లా చూస్తేనే ఒక ఐడియల్ అవసరం లేదు, చూస్తేనే మనం యూ కెన్ కనెక్ట్ టు దట్ ఫెయిత్. దాన్ని స్పిరిచువల్ అంటారు, థర్డ్ రిలేషన్షిప్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఫస్ట్ మనం 1, 2, 3 మీరు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ముందు మనం మొదటి దానిలోకి వెళ్దాం, సెల్ఫ్ లవ్. ఓకే, సెల్ఫ్ లవ్ అనేది మనకి మనల్ని మనం ప్రేమించుకుంటాము, ఆటోమేటిక్గా జరిగేదే అది. కానీ పెద్ద అయ్యే కొద్దీ మనం మనకంటే ఎక్కువ ఎదుటి వాళ్ళని, ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్లోకి వచ్చిన తర్వాత అండ్ 16 to 20sలో మనకి లాట్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, ఇలాంటివన్నీ జరిగినప్పుడు మొదట మనం చేసే పని ప్రేమలో పడటం. అవును. సో ఆ ప్రేమ అనే ప్రాసెస్లో ఫస్ట్ లవ్ ఈజ్ ఆల్వేస్ మనకంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తాం కదా. సో అప్పుడు మనకి అంటే అసలు అది ఎలా పాసిబిలిటీ అండ్ అది ఎలా జరుగుతుంది, అండ్ ఆ ఫస్ట్ లవ్ అనేది చాలా మందికి అందరూ అంటారు వి విల్ నెవర్ ఫర్గెట్ ఆ ఫస్ట్ లవ్ అని, ఎందుకంటే మనకంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమిస్తాం కాబట్టి. సో అప్పుడు అసలు హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది? నిజంగానే వాళ్ళలో క్వాలిటీస్ ఇష్టపడి మనం ఇష్టపడతామా, లేదంటే హార్మోనల్ చేంజెస్ వల్ల అట్రాక్ట్ అయిపోతామా? అంటే ఫస్ట్ లవ్ ఇన్స్టెంట్గా చాలా మందికి లైక్ ఇట్ షుడ్, కొన్నిసార్లు ఫిజికల్ అట్రాక్షన్ ఉంటుంది, ఇన్ఫాక్చుయేషన్ అంటాం ఒక వర్డ్, ఆర్ ఫిజికల్ అట్రాక్షన్, అంటే చూస్తూనే కనెక్ట్ అయిపోతారు. సో ఇఫ్ ఇట్ స్టేస్ ఫర్ లాంగ్ ఇట్ ఈస్ అ కనెక్ట్ ఫ్రమ్ ద హార్ట్ టు హార్ట్ అని అర్థము. ఇప్పుడు చూడంగానే కొన్ని రోజులే ఉన్నింది ఆ లవ్ అంటే ఫిజికల్ మాత్రమే ఉంటుంది, మేబీ అపియరెన్స్ ఉండొచ్చు, చూడడానికి అందంగా ఉండొచ్చు, అందంని ప్రేమిస్తున్నారు, అదే ఫిజికల్ అపియరెన్స్ అంటాం దాన్ని. సో ఫిజికల్ అపియరెన్స్ ఇన్స్టెంట్గా జరుగుతుంది. అది దాని నుంచి మనకు హార్ట్ టు హార్ట్ కనెక్ట్ కావాలి అంటే లిటిల్ మోర్ అండర్స్టాండింగ్ అది స్టే చేస్తుంది ఎప్పటికీ. కానీ ఇన్స్టెంట్గా ఫస్ట్గా జరిగినది కూడా ఎక్కువ చాలా మంది దానిలో చాలా సంతోషపడతారు, బికాజ్ ఇట్స్ ఇన్స్టెంట్ కనెక్ట్ అని అంటారు. ఇన్స్టెంట్ నాకు ఇమీడియట్గా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు, మ్యాజికల్ లవ్ అని కూడా అంటారు. సో అది ఎక్కువసేపు ఉండాలి, ఎక్కువ మంత్స్ ఉండాలి, సంవత్సరాలు ఉండాలి అంటే అక్కడ నుంచి అండర్స్టాండింగ్కి హార్ట్ టు హార్ట్ కనెక్ట్, సోల్ టు సోల్ కనెక్ట్ కావాలి. అది అయినప్పుడు ఇట్ విల్ స్టే ఫర్ లాంగ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ మెట్ ఫస్ట్ టైం, లవ్ అట్ ఫస్ట్ సైట్,
అక్కడి నుంచి అండర్స్టాండ్ చేసుకొని కొన్ని మంత్స్, కొన్ని వీక్స్ అండ్ కొన్ని అప్పుడు తర్వాత అక్కడి నుంచి ఇద్దరికి క్లారిటీ ఉండి లైఫ్ పట్ల, వాళ్ళ పట్ల వై దే నీడ్ ఈచ్ అదర్, వై దే ఫెల్ట్ అది సోల్ కనెక్ట్ లాగా అనిపించి పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ తో కూడా రిలేషన్స్ నిలబడతాయి అంటారు మీరు? డెఫినెట్లీ నిలబడతాయండి. లవ్ అట్ ఫస్ట్ సైట్ ఫస్ట్ 10 minutesలో చూసి కనెక్ట్ అయిపోయేసి దిస్ ఈస్ ద పర్సన్, హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద ఉమెన్ ఫర్ మీ అని అనుకొని చాలామంది జర్నీ చేసి 2 decades 3 decades బెస్ట్ కపుల్గా ఉండే వాళ్ళు కూడా నాకు చాలామంది తెలుసు. ఓ వావ్, అంటే మీరు ఇన్ని ఇయర్స్ రీసెర్చ్ చేశారు, ఇంతమందితో మాట్లాడారు, ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూసారు, సో మెనీ లైవ్స్ చూసారు కాబట్టి దిస్ ఈస్ వెరీ న్యూ. ఎందుకంటే చాలా మంది అంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇట్స్ జస్ట్ మిత్ అని కూడా అంటారు. సో ఒక రిలేషన్షిప్ ఒక నిమిషంలో చూసి ఇష్టపడిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గడపాలి అన్న, కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు ఫ్రెండ్స్గా ఉంటారు, తర్వాత రిలేషన్షిప్లోకి వెళ్తారు. వాళ్ళు కూడా రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత 1 సంవత్సరం 6 నెలలకే విడిపోతూ ఉంటారు. సో అసలు ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే ఒక ఇద్దరు మనుషుల్ని, ఒక మేల్ అండ్ ఫీమేల్ని హ్యాపీగా ఒక రిలేషన్షిప్లో ఉండటానికి అవసరమైన ఫ్యాక్టర్స్ ఏంటి? నెంబర్ 1 ఫస్ట్ సెల్ఫ్ లవ్ అండి. ఫస్ట్ వాళ్ళ పట్ల వాళ్ళ క్లారిటీ ఉండాలి. సో వాళ్ళకు అది డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అంటే వాళ్ళ పట్ల వాళ్ళకి ఎప్పుడు డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఉంటే అంటే ఎప్పుడు డిప్రవేషన్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అంటాం దాన్ని. అది లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి ఎంతసేపు ఎదుటి వాళ్ళు మనకు అటెన్షన్ సీకింగ్ లాగా అవుతుంది. అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ అని వింటారు మీరు. అంటే పొద్దున్న లేచిన నుంచి ఎప్పుడు వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయాలి, వేరే వాళ్ళు పొగడాలి, లేదంటే అటెన్షన్ సీకింగ్ ఫర్ లాట్ ఆఫ్ థింగ్స్, ఇలాంటివి ఉంటాయి చాలా. తర్వాత ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ టూ మచ్ ఫ్రమ్ అదర్ పీపుల్. లవ్ అంటేనే గివింగ్. ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పుడు బాగుంటాయంటే పెళ్ళికి ముందు మనకు ఎంత తెలిసినా కూడా అండర్ 1 roof వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ థింగ్స్ రియాలిటీ ఉంటుంది. దాంట్లో ముందు ఇంప్రెస్ చేయడం ఎక్కువ ఉండొచ్చు, సమ్ టైమ్స్ ఎక్స్ప్రెషన్ ఉండొచ్చు. పెళ్లి తర్వాత ఎక్కువ ఎక్స్ప్రెషన్ బయటకు వస్తుంది, ఇంప్రెస్ అనేది తగ్గిపోతుంది. సో అందుకనే నేను ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ 3 months డేటింగ్ చేసి 6 months చేసి 1 year చేసి పెళ్ళైనాక జస్ట్ 3 months 6 months నుంచి డైవర్స్ అడుగుతున్నారు. వచ్చి ఐ వాంట్ టు సెపరేట్ అనేసి. ఇప్పుడు రీసెంట్ సో మెనీ క్లయింట్స్ ఉన్నారు నాకు ఇలాగా ఉండేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పే ఎగ్జాంపుల్లో. సో ఐ కీప్ ఆస్కింగ్ దెమ్ ఆన్ బిఫోర్ మ్యారేజ్ దే స్టార్ట్ ఇంప్రెసింగ్ బిఫోర్ మ్యారేజ్. డేటింగ్ టైంలో గిఫ్టింగ్ సో మచ్ టు ఈచ్ అదర్, పొగొడ్డము, తర్వాత అప్రిషియేట్ చేయడము, తర్వాత లాట్ ఆఫ్ మూమెంట్స్ ఆన్ డ్రైవ్ వెళ్తారు, తర్వాత డేటింగ్ టైం లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్స్ ఇన్ దాట్ వేర్ ఇట్ గోస్ ఆన్ ఇంప్రెసింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆ ఇంప్రెషన్ నుంచి ఎక్స్ప్రెషన్కి రావాలి. ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోషన్స్లో యూ నీడ్ టు బీ ట్రూలీ లైక్ యూ. ప్రతి ఒక్క మనిషిలో యునీక్నెస్ ఉంటుంది. సో మన యునీక్నెస్లో ట్రూలీ ఉన్నప్పుడు దిస్ ఈజ్ వాట్ ఐ ఆమ్ రియల్ ఇన్ అండ్ అవుట్. ఆ ఇంప్రెషన్ అనేది తగ్గిపోయి ఎక్స్ప్రెషన్ అనేది పెరుగుతుంది అప్పుడు. అందుకే ఓకే, ఇంప్రెసింగ్ టైంలో ఎదుటి వాళ్ళు మనల్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలా ఉంటాం. అవును. అండ్ ఎక్స్ప్రెషన్ టైంలో మనం ఎలా ఉంటాము అనేది ఎదుటి వాళ్ళకి చూపిస్తాం. దట్ ఈస్ హౌ ద రిలేషన్షిప్ బ్రేక్స్. అవును. మనం ఫస్ట్ అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కారు అని అంటారు చాలా మంది. ఓ ఐ ఎక్స్పెక్టెడ్ ఆల్ దిస్, ఇలాగ ఎక్స్పెక్ట్ చేశాను నేను, అవి రీచ్ కావటం లేదు. హీఈస్ లైక్ దట్, షీఈస్ లైక్ దిస్, ఐ డోంట్ నో దిస్, బిఫోర్ మ్యారేజ్ షీ వాజ్ లైక్ దిస్, హీ వాజ్ లైక్ దిస్ అంటుంటారు. ఇలా ఉండేవాడు ముందు పెళ్ళికి ముందు 3 months డేటింగ్లో 6 months డేటింగ్లో, ఇప్పుడు ఇలా ఉన్నాడు అనేసి. సో రియాలిటీ విల్ కమ్ యాక్చువల్లీ. సో అంటే ఇది కరెక్టే కదా. అంటే ప్రేమించినప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళని చూసి మనం ప్రేమిస్తాం కదా, మరి తర్వాత మారిపోతే ఆబ్వియస్లీ బ్రేకప్ అవుతుంది కదా. మారిపోవడం ఉండదు, వాళ్ళు అవే ఉంటాయి, కానీ ద వే దే ఎక్స్ప్రెస్ మస్ట్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ పెళ్ళికి ముందు ఏమనుకుంటారో ఏమవుతుందో అనేసి వాళ్ళు దే మే నాట్ గెట్ ఇన్ టు డీపర్ ఆఫ్ ఇట్. సమ్ ఫైనాన్సెస్ కూడా మీరు అన్నారు ఇందాక ఇంట్రొడక్షన్లో. లాట్ ఆఫ్ పీపుల్ రిలేషన్షిప్స్ అండ్ కనెక్టెడ్ విత్ ద ఫైనాన్స్ ఇప్పుడు విడిపోతున్నారు అని. పెళ్ళికి ముందు చాలా చోట్ల ఫైనాన్స్ ఉన్నప్పుడు మాట్లాడుకోవడము, డిస్కస్ చేయడము వేరేగా ఉండొచ్చు. సో ఐ ఎర్న్ దిస్ మచ్, మీరు ఇంత సంపాదిస్తున్నారు, నేను ఇంత సంపాదిస్తున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాన్ వర్కింగ్, సో ఇలా చేద్దామని ముందు ఉండొచ్చు. సో దే ఆర్ సమ్ టైమ్స్ నాట్ హర్టింగ్ ఈచ్ అదర్ అండ్ ఇంప్రెసింగ్ ఈచ్ అదర్. పెళ్ళికి తర్వాత వాట్ ఈస్ ద రియాలిటీ హ్యాపెనింగ్ ఇస్ దే స్టార్ట్ మెజరింగ్ ద ఎవ్రీ మైన్యూట్ థింగ్. ఓ నీకు 2 lakhs వస్తుంది శాలరీ, వాట్ ఆర్ యూ డూయింగ్? ఆ 2 lakhsతో ఏం చేస్తున్నావు నువ్వు? మెన్ అండ్ ఉమెన్ ఆల్సో. అదే 3 months డేటింగ్ 6 months డేటింగ్లో ఇట్లా క్వశ్చన్స్ అడిగింటారు. సో దే ఓన్లీ నో దట్ ఓకే నాకు ఇంత వస్తుంది, నాకు ఇంత వస్తుంది అని. ఆ డెప్త్లోకి వెళ్ళేసి నువ్వు ఆ 2 lakhs ఏం చేస్తావు, 5 lakhs ఏం చేస్తావు, 10 lakhs ఏం చేస్తావు అనేటివి
పెళ్లి తర్వాత వస్తున్నాయి. అవును. లాట్ ఆఫ్ పీపుల్ గెట్ ఇన్ టు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, లాజిక్ ఇన్ దట్. ఇంత ఎక్కడికి పోతుంది డబ్బులు, ఇలాంటివి. అదే ముందు ఓకే ఇలాంటివి అడగాలనుకున్నా కూడా మైండ్లో చాలామంది అడగరు. దే సప్రెస్ అండ్ దే డోంట్ ఆస్క్ బికాస్ దే వర్ ఇంప్రెసింగ్. మేబీ నేను అడిగితే నన్ను మనీ మైండ్ అనుకుంటారేమో, అవును, ఇలాంటివి ఉంటాయి. మెన్ అండ్ ఉమెన్ బోత్ అనుకుంటుంటారు. మ్యారేజ్ అయిపోయినాక అబ్సల్యూట్లీ రిలేషన్షిప్స్ విల్ బికమ్ రియలిస్టిక్ అవుతుంది. సో దే కాంట్ ఇంప్రెస్ లైక్ దట్ ఆల్ ట్రూ కదా. అక్కడ కొన్ని చోట్ల ఇంప్రెస్ చేస్తూ ఉంటుంటారు అనమాట. అంటే కొన్నిసార్లు రియల్ కాకుండా కొన్ని చోట్ల ఫేకింగ్ అవుతుంటుంది. అవును. అదే మ్యారేజ్ అయినాక ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఆన్ ఫేస్ టు ఫేస్, రియలిస్టిక్. సో దాంట్లో రియలిస్టిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ యాక్సెప్టెన్స్ చేయటం లేదు చాలామంది. దే డోంట్ యాక్సెప్ట్ ద థింగ్స్. ఉమెన్ మెన్ బోత్ ఇప్పుడు ఈక్వలీ ఉన్నారు. ఐ కాంట్ డిఫరెన్షియేట్ ఓన్లీ ఉమెన్ ఆర్ డూయింగ్ ఆర్ మెన్ ఆర్ డూయింగ్, ఆల్మోస్ట్ ఈక్వల్గానే వెళ్తుంది. సో అక్కడ యాక్సెప్టెన్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. దే డోంట్ యాక్సెప్ట్, దే కీప్ ఆన్. అండ్ ఇంకొక విషయం ఏమవుతుందంటే దే కీప్ నాగింగ్ ఫర్ లాంగ్, వీక్లీ మంత్లీ వరకు నాగ్ చేస్తుంటారు ఒక టాపిక్ పైన. ఎస్టర్డే ఇస్ గాన్ ఎస్టర్డే. ఇక్కడ మనకి తెలుగులో చాలా మీమ్స్ కూడా వస్తుంటాయి. అండ్ ఎస్పెషల్లీ మన ఆడవాళ్ళ మీద. మగవాళ్ళు ఏ టాపిక్ అక్కడే మర్చిపోతారట. ఆడవాళ్ళు ఒక గొడవ అయితే పెళ్లికి ముందు జరిగిన గొడవ దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి ఆ గొడవకి లింక్ చేస్తారు అని. సో అది యాజ్ ఎ సైకాలజిస్ట్ అది ఆడవాళ్లకు అని మగవాళ్ళకనే పరిమితం కాదు. అది యాక్చువల్లీ బ్రెయిన్లో 3 types ఉంటాయండి, 3 levels ఉంటాయి మనకు. లైక్ వన్ ఈజ్ అనలిటికల్ బ్రెయిన్. టూ మచ్ ఆఫ్ అనలిటికల్ బ్రెయిన్ ఉంటే వాళ్ళకు లాస్ట్ వీక్ జరిగినది, లాస్ట్ మంత్, 1 year బ్యాక్, 2 years బ్యాక్ ఆల్సో యాజ్ ఇఫ్ ఇప్పుడే జరిగినట్లు ఫ్రెష్గా ఉంటుంది కొంతమందికి. అన్లెస్ దే డోంట్ అండర్స్టాండ్ ద టూల్స్ అండ్ టెక్నిక్స్ హౌ టు మేనేజ్ ఇట్. టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ ఉంటుంది. అది వర్క్లో సూపర్గా ఉంటుంది. ఇఫ్ దే హ్యావ్ దట్ బ్రెయిన్ నో, దే హ్యావ్ టు అప్లై ఇట్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెట్టడమా, లేకపోతే ఏదో యాప్ కనిపెట్టడమా, ఇంకేదో చేయడమా, దాని నుంచి ఇలాంటి దానిలోకి అప్లై చేయొచ్చు. ఆల్ చార్టర్డ్ అకౌంటెన్సీ వర్కా, పోలీస్ డిపార్ట్మెంట్ వర్కా, ఇలాంటివి దానిలో మ్యాచ్ అవుతాయి. అవి అక్కడ పెట్టచ్చు బాగా. కానీ అలాంటివి మనం ఎక్కువగా రియల్ లైఫ్లో రిలేషన్షిప్స్లో మెయిన్లీ పెడితే, ఎమోషన్స్ కనెక్ట్ అయ్యి పెడితే, టూ మచ్ ఆఫ్ అనాలిసిస్ ఇస్ ఎ పెరాలసిస్. మైండ్కి టూ మచ్ పెరాలసిస్ లాగా అవుతుంది మైండ్కి. సో దాట్ బికమ్స్ ఎ నాగింగ్ బిహేవియర్. సో సమ్ టైమ్ 1 week బ్యాకో 1 month బ్యాకో ఏదో మాట అన్నా నేను, ఇప్పుడు కూడా అప్పుడు అట్లా అన్నావు నువ్వు, ఆ రోజు ఇలా చేసావు. ఒక మిస్టేక్స్ ఇట్లా లిస్ట్ రాసుకుంటారు. కొంతమంది క్లయింట్స్ ఉంటారండి, ఇలా రాసుకుంటారు. నువ్వు 90 mistakes చేసావు ఈ 1 monthలో 2 monthsలో. సో టూ మచ్ ఆఫ్ అనాలిసిస్. 90 mistakes అంటే nobody are perfect. అంటే relationships is not perfection. You're not joining in a job or something as a relationships that you will be measured in a perfection. ఇది బాగుందా అది బాగుందా అని పర్ఫెక్షన్లో చేయడం కాదు. రిలేషన్షిప్స్ ఇస్ అ బ్యూటిఫుల్ వే టు ఎక్స్ప్రెస్ యాజ్ యూ ఆర్. కరెక్ట్. ఇలాంటివి ఉంటే మంచిగా ఉంటుంది రిలేషన్షిప్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది అండర్స్టాండింగ్లో వెళ్తుంది, రెస్పెక్టింగ్ ఈచ్ అదర్ అండ్ అండర్స్టాండింగ్లో వెళ్తుంది. కరెక్ట్. సో కమింగ్ బ్యాక్, మనం సెల్ఫ్ లవ్ దగ్గర నుండి రిలేషన్షిప్లోకి వచ్చాము. యూజువల్గా ఇప్పుడు మీరు చెప్పారు సెల్ఫ్ లవ్ ముందు ఉండాలి, తర్వాత రిలేషన్షిప్స్ అప్పుడే అన్నీ బాగుంటాయి. ప్రాక్టికల్గా ఇప్పుడు చాలామంది అలాగే ఉంటున్నారు కూడా. కాకపోతే ట్రూ లవ్ అనేది ఎప్పుడైనా సరే మన కోసం మనం బతకడం కాదు, మనం ప్రేమించిన వాళ్ళ కోసం బతకడం అనేది తరతరాలుగా వస్తున్న కాన్సెప్ట్. ఇది కరెక్టా? ఎందుకంటే ఎప్పుడైనా ప్రేమించినప్పుడు మనం వాళ్ళ కోసమే బ్రతుకుతే అప్పుడు వాళ్ళకి కూడా ఎస్ ఈ మనిషి మనల్ని ప్రేమిస్తున్నారు అని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఫస్ట్ మనల్ని పెట్టుకొని సెకండ్ మనం ప్రేమించే వాళ్ళని పెడతామో దట్ రిలేషన్షిప్ డజంట్ వర్క్. పీపుల్ థింక్ దట్ వీఆర్ సెల్ఫిష్, ఇజంట్ ఇట్? Lot of people have different perception on it, but the true sense of relationship is first your own relationship with you. అది మీరు సంపూర్ణంగా అబెండెన్స్ ఉంటే మీ పట్ల మీకు గౌరవం ఉంటే, మీ పట్ల మీకు సెల్ఫ్ లవ్ ఉంటే, మీ పట్ల మీకు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇమేజ్, సెల్ఫ్ ఎస్టీమ్ అంటాము. ఇవన్నీ మీ పట్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆల్సో, ఇవన్నీ ఉన్నప్పుడు దెన్ యూ హ్యావ్ అన్ పర్సనాలిటీ. ఆ దాంతో మీరు అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళని ఇంకా బాగా. సో ఇంకా బాగా అప్పుడు మన కడుపు నిండా ఉంటే ప్రేమ అనేది మనం ఎదుటి వాళ్ళకు చాలా ప్రేమిస్తాం. అవును. మన కడుపు ఎంటీ ఉందనుకోండి, ఎదుటి వాళ్ళని ఉట్టిగా ప్రేమిస్తూ ఉంటాం, అంతే ప్రేమిస్తున్నాం అనుకుంటుంటాం, అది కూడా అనుకుంటూ భ్రమలో ఉంటాం. సో ఇక్కడ నుంచి వస్తుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఒక లేడీ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 అమ్మాయిలు
ఇద్దరు బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా స్టన్నింగ్లీ బ్యూటిఫుల్, నార్మల్ బ్యూటిఫుల్ కూడా కాదు. వాళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు, గుడ్ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు కూడా. వాళ్ళిద్దరూ షాప్కి వెళ్తారు, ఇద్దరు బ్యూటిఫుల్ సారీస్ కొంటారు, ఒక 20-30 వేలలో సారీ కొంటారు, బెనారస్ సారీ విత్ ఫుల్ హెవీ వర్క్ పళ్ళుకి. ఈ సారీ కొంటారు. ఇద్దరు ఒక పార్టీకి వెళ్తున్నారు, ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చిన కలర్స్ కొనుక్కున్నారు, బాగున్నాయి సారీస్ అన్నీ. ఇప్పుడు ఒక ఏ అండ్ బి అని పెడతాను అమ్మాయిల పేర్లు. ఏ అమ్మాయి అయితే డ్రెస్ అవుతున్నప్పుడు అంత బ్యూటిఫుల్గా, ఆ సెల్ఫ్ లవ్ చెప్పాను కదా, ఆ డ్రెస్ అవుతున్నప్పుడే రెడీ అవుతున్నప్పుడే సంతోషంగా తయారు కావడము, అసలు వేసుకుంటుంటే డ్రెస్ కానీ తన మేకప్ కానీ అన్ని సంతోషంగా. సో షీ వాజ్ అప్రిషియేటింగ్ సో మచ్ ద వే షీ వాజ్ డ్రెస్సింగ్ అప్. తను రెడీ అయ్యే విధానం కూడా తనకు చాలా అద్దంలో చూసుకొని చాలా నచ్చి తను బాగా వేసుకొని అన్నీ ఉంది. నా బి అమ్మాయి, నా సెకండ్ అమ్మాయి బి అమ్మాయి, బి నేమ్ పెట్టాను నేను ఏబి అని. ఆ బి అమ్మాయి వేసుకునేటప్పుడు ఓకే నేను ఇలా వేసుకుంటే నన్ను చాలామంది అప్రిషియేట్ చేస్తారు, నన్ను ఇంతమంది కాంప్లిమెంట్ చేస్తారు, ఈరోజు ఇంతమంది నన్ను పొగుడతారు నేను బాగున్నానని, ఇలాగా వేసుకునేటప్పుడు నుంచి అనుకుంటుంది. ఈ డిఫరెన్స్ చూడండి ఫస్ట్ ఏ అండ్ బికి. ఇలా రెడీ అవుతూ ఉంటుంది, వెళ్తుంది, డిఫరెంట్ పార్టీస్కి వెళ్తారు ఇద్దరు. ఇప్పుడు ఏ అమ్మాయి బికాస్ సో మచ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఉంది, సో దాంతో వెళ్ళినప్పుడు ఆ గ్లో అనిపిస్తుంది ఫేస్లో. లోపల మనసు నిండా ప్రేమ ఉండే వాళ్ళకి ఆ ఆనందం ఉంటుంది, ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఎప్పుడు, ఆ హ్యాపీనెస్తో వెళ్తుంది. సో అప్పుడు ఆ అమ్మాయి అనుకోలేదు అందరూ నన్ను అప్రిషియేట్ చేయాలి, అందరూ నన్ను వచ్చి చెప్పాలి అని అనుకోలేదు. తను అప్రిషియేట్ చేసుకుంది, తనకు నచ్చింది సారీ, తను నచ్చింది వెళ్ళడము, అన్ని అందరితో బ్యూటిఫుల్ వే ఆఫ్ లవింగ్, మనసులో నుండి నవ్వుతో నా సంతోషంతో మాట్లాడుతుంది అందరితో. ఇంకొక అమ్మాయి బి అమ్మాయి వెళ్ళడమే నన్ను ఒకరు వచ్చి అప్రిషియేట్ చేయాలి, నా శారీని అప్రిషియేట్ చేయాలి, నేను బాగున్నానని చెప్పాలి అనే ఫీలింగ్తోనే మాట్లాడుతుంది. అందరితో అలాగే మాట్లాడుతుంది వెళ్ళి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తనకు అప్రిసియేషన్ రాలేదు, బికాస్ షీఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ సెల్ఫ్ లవ్. తను అనుకోలేదు బాగుందని, అప్రిషియేట్ చేసుకోలేదు. నన్ను ఈరోజు వీళ్ళు పొగుడతారు నా అని పళ్ళు కూడా ఇలాగే పట్టుకొని నా పళ్ళు ఆ పళ్ళుకే ఇచ్చారు, 30,000 వాళ్ళు పే చేసిందంతా పళ్ళు వాజ్ వెరీ హెవీ. సో ఇలా పట్టుకొని పళ్ళుతోనే వెళ్తుంది అన్ని చోట్లకి. సో నా పళ్ళుని అందరు చూడాలి, అప్రిషియేట్ చేయాలని. కానీ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ పీపుల్ కూడా అంత అప్రిషియేట్ చేయలేదు. తను ఏమనుకుంటుంది వచ్చేసి రాత్రి తిట్టుకుంటూ, అసలు పార్టీలో ఒకరికి కూడా టేస్ట్ కూడా లేదు అని తిట్టుకుంటూ ఉంటుంది. అదే ఈ ఏ అమ్మాయి ఎంతో సంతోషంగా వెళ్ళి ఆ సెల్ఫ్ లవ్తో సంపూర్ణమైన ప్రేమ తన పట్ల తనకు ఉండడం వల్ల ఆ గ్లో, ఆ హ్యాపీనెస్ ఉంటే చాలామంది తన దగ్గరకు వచ్చి యూఆర్ లుకింగ్ గార్జియస్, యూఆర్ లుకింగ్ ఆసమ్. ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ రిఫ్లెక్షన్, మన ట్రూ మిర్రర్ మనమే అండి. లోపల సంతోషమే బయటకు కనిపిస్తుంది, ట్రూ మిర్రర్ అంటాం. యు ఆర్ మిర్రరింగ్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్సైడ్ అవుట్ సైడ్. సో ఇన్సైడ్ అవుట్ సైడ్ సేమ్ ఉంది అమ్మాయి, లోపల హ్యాపీనెస్ ఉంది, సంతోషం ఉంది, సెల్ఫ్ లవ్ ఉంది. ఇంత డిఫరెన్స్ ఉంటుంది మెయిల్ ఆర్ ఫీమేల్కి. ఐ జస్ట్ టుక్ అన్ ఎగ్జాంపుల్ బికాస్ ఈ సారీ ఈవెన్ ఎగ్జాంపుల్ ఫర్ ఉమెన్ ఇట్ విల్ బి ఇలా అవుతుంది. ఇది పవర్ ఆఫ్ సెల్ఫ్ లవ్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా, అంటే నేను అనుకుంటున్నాను చాలామంది వాళ్ళకి సెల్ఫ్ లవ్ లేక కొంత అప్రిసియేషన్, అటెన్షన్ ఇవన్నీ క్రేవ్ చేస్తూ కూడా ప్రేమలో పడతారు. అవును. సో అది ఎలా అంటే అలాంటి మెంటాలిటీస్కి ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. అవును, అది ఈ విషయం గురించి మాట్లాడవాలి. సో డెఫినెట్లీ అండి ఫస్ట్ నుంచే సెకండ్కి పుడుతుంది. ఎందుకంటే మనకు మైండ్ అండ్ హార్ట్ రిలేషన్షిప్ ఇస్ డీలింగ్ డైరెక్ట్లీ విత్ ద హార్ట్ టు హార్ట్. సో మనం లాజిక్ మైండ్తో ఆలోచిస్తాం, ఫస్ట్ ఆలోచించడము అవన్నీ చెప్పడం, కానీ కనెక్ట్ హార్ట్తోనే అవుతుంది. సో మ్యారేజ్ అనేది ఒక రిలేషన్షిప్ ఆఫ్ హార్ట్ టు హార్ట్ అండ్ మైండ్, బాడీ అండ్ సోల్ కనెక్ట్ అవ్వాలి. ఇట్స్ నాట్ అబౌట్ నౌ ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ యు ఆర్ అవైలబుల్, ఐఎమ్ అవైలబుల్, లెట్స్ హ్యావ్ సెక్స్ అనే టైప్ రోజులు అయిపోయింది ఇప్పుడు. సో ఇలాంటివి అవుతున్నాయి. నువ్వు ఈరోజు మాట్లాడతారు, రేపు టుమారో ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఐఎమ్ సీయింగ్ దట్ దే విల్ స్లీప్ విత్ ఈచ్ అదర్. దట్స్ జస్ట్ ఫిజికల్ మీటింగ్, నథింగ్ ఎల్స్. అవును, జస్ట్ బాడీలీ లస్ట్ అంటాం దాన్ని. దట్స్ కాల్డ్ జస్ట్ లస్ట్ డ్రివెన్. ఇట్స్ లైక్ ఒక అన్నం ఆకలైంది నాకు తిన్నాను అనే టైప్ ఆఫ్ అంత ఈజీగా అయిపోతుంది. వరల్డ్లో సెక్స్ హెస్ బికమ్ లైక్ దట్. వాట్ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. వేరియస్ రీజన్స్ ఉండొచ్చు దాంట్లో, ఒకటి కాదు చాలా రకరకాల రీజన్స్ టు రకరకాల పీపుల్కి. ఎందుకు అంటే మనం ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు సీ మామూలుగా ఒక సెక్స్ అనేది ఒక మనిషికి మనసులో ఎదుటి మనిషి మీద ఎమోషన్, ఇష్టం ఉన్నప్పుడు జరుగుతుంది.
అంటే దట్ ఈస్ హౌ ఇట్ బిల్ట్, సొసైటీలో అలా బిల్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఒకప్పుడు ఉండేది యానిమల్ ఇన్స్టింక్ట్ అనేది, అప్పుడు మనకి రిలేషన్షిప్, ఒక సొసైటీ ఫార్మేషను ఇవన్నీ లేకపోవటం, యానిమల్ ఇన్స్టింక్ట్లో మనం కూడా యానిమల్స్ లాగా బిహేవ్ చేసేవాళ్ళం. తర్వాత ఎవాల్వ్ అయ్యాం, కానీ ఇప్పుడు మళ్ళీ యానిమల్ ఇన్స్టింక్ట్స్లోకి వెళ్ళిపోతున్నాము. దిస్ ఇస్ డీగ్రేడింగ్ రియల్లీ కదా. సో ఒక మనిషికి ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, ఫిజికల్ నీడ్స్ ఉంటాయి, కానీ ఎమోషనల్ నీడ్స్ ఒకళ్ళతో, ఫిజికల్ నీడ్స్ ఒకళ్ళతో ఎలా ఉంటాయి? ఇప్పుడు కాలంలో ఎక్కువ అదే జరుగుతుంది. హస్బెండ్ ఉంటాడు, వైఫ్ ఉంటుంది, వాళ్ళతో ఎమోషనల్ నీడ్స్ ఉంటాయి, అండ్ ఫిజికల్ నీడ్స్ కోసం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళటం, ఇన్ఫెడిలిటీ, ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి కదా. సో ప్రేమలో చీటింగ్ ఇది కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. అంటే చాలా మంది చెప్పాను కదా, ఆర్టిఫిషియల్ రిలేషన్షిప్స్ అండ్ ఫేక్ రిలేషన్షిప్స్, ఫేక్ క్యారెక్టర్, వాళ్ళకు ముందర ఒకలాగా ఉంటారు, మాస్క్ వేసుకునే టైప్లో, లోపల ఒకలాగా ఉంటున్నారు. ఇలాంటి వాళ్ళ దగ్గర జరుగుతున్నాయి ఇలాంటివన్నీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్గా బిల్డ్ అయినాక పిల్లలు పుట్టిన తర్వాత అంతా వాళ్ళ మధ్యలో ఎప్పుడు బ్రేక్ అవుతుంది రిలేషన్షిప్ అంటే, ఇఫ్ దే హ్యావ్ రియలీ అండర్స్టూడ్ ఈచ్ అదర్ అండ్ గాట్ మ్యారీడ్. అది అరేంజ్డ్ కావచ్చు, లవ్ కావచ్చు. ఈరోజు అరేంజ్ మ్యారేజెస్ విడిపోతున్నారు, లవ్ మ్యారేజ్ కూడా విడిపోతున్నారు. సో మెయిన్ థింగ్ ఏం కావాలంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి మనిషికి. ఒక పెళ్ళి అనేది ఫస్ట్ వై మ్యారేజ్ అనే క్వశ్చన్ అడగాలి మనల్ని మనం. వై డూ యూ వాంట్ టు మ్యారీ? చాలా మందికి ఇప్పుడు 20 years అవుతున్నాయి, 25 అవుతున్నాయి, నాకు మ్యారేజ్ ఏజ్ వచ్చేసింది, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంటారు చాలా మంది. అమ్మాయిలు కూడా అలా చూస్తున్నారు, అబ్బాయిలు కూడా అనుకుంటున్నారు. మ్యారేజ్ అనేది ఏజ్ వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవడం కాదు. మ్యారేజ్ అనేది యు ఆర్ ఎమోషనలీ రెడీ టు యాక్సెప్ట్ అదర్ రిలేషన్షిప్ అన్నప్పుడు చేసుకోవాల్సింది. ఇఫ్ యు ఆర్ రియలీ ఎమోషనలీ రెడీ బై 20, 25 or 30, యూ నీడ్ టు నౌ, అప్పుడు అది ఎలిజిబిలిటీ అంటాం. అయితే అందరికి ఇప్పుడు వచ్చే క్వశ్చన్, మన షో చూస్తున్నాం, ఎమోషనల్లీ రెడీ అంటే మనకి ఎలా తెలుస్తుంది? ఎలాగంటే వెన్ యు ఆర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ మ్యారేజ్. మీనింగ్ అంటే వై డూ యూ వాంట్ టు మ్యారీ? ఫస్ట్ క్వశ్చన్. ఈచ్ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మీనింగ్ ఆన్ ఇట్. వై డూ యూ వాంట్ టు మ్యారీ అనేది ఫస్ట్ క్వశ్చన్ చేసుకోవాలి మనల్ని మనం. Why this relationship is important for you? Why this man and this woman is important for you? Do you feel that you both connected? ఫస్ట్ మనిషికి మన బాడీ మీట్ అవుతుందా, లేకపోతే మన బాడీ నచ్చుతుందా, సూట్ అవుతుందా అని అనుకుంటుంటారు. నువ్వు హైట్ వెయిట్ నాకు నచ్చావు ఇట్లా అనేసి, అవి కాదు నిలిచేది. థాట్స్ మ్యాచ్ అవుతున్నాయని చూసుకోవాలి ఫస్ట్. వాల్యూస్ కానీ మన థాట్స్లో నుంచి, ఇప్పుడు థాట్స్ అనేది ఒక సైన్స్ అండి. ఈవెన్ అవేకనింగ్ బుక్లో నాకు 11th chapterలో కంప్లీట్లీ కాన్షియస్, సబ్ కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ మైండ్ గురించి టూల్స్ గురించి ఇచ్చాను. దానిలో ఒక టూల్ ఏంటంటే ఫస్ట్ థాట్స్ నుంచే ఎమోషన్స్ పుడతాయి, ఎక్కడి నుంచో బయట నుంచి పుట్టవు మనకి. మన థాట్స్, మన థింకింగ్ ఎలాగానే, మన మైండ్ సెట్, మన థాట్స్, వాట్ ఈజ్ యువర్ వాల్యూ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఆ థాట్స్లో ఉంటాయి. మన ఎన్వైరన్మెంట్, మన చదువు, మన పెరిగిన వాతావరణం, మన ఓన్ పర్సెప్షన్ ఆఫ్ లైఫ్, అవర్ ఓన్ మీనింగ్ ఆఫ్ లైఫ్, అవర్ ఓన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్, అవన్నీ థాట్స్లో వస్తాయి. థాట్స్ నుంచే ఎమోషన్స్ పుడతాయి. ఈ థాట్స్లో నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా, ఎమోషన్స్లో నెగిటివ్ పాజిటివ్ ఉంటాయి. అక్కడి నుంచే యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం మనం దేనికైనా. గుడ్ బ్యాడ్ యాక్షన్ తీసుకోవడము ఈ థాట్స్ నుంచి, ఎమోషన్స్ నుంచి యాక్షన్ ప్లాన్. ఆ యాక్షన్ ప్లాన్ నుంచే రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇది ఒక సైంటిఫిక్ వే ఆఫ్ ద. ఇప్పుడు ఇద్దరు ఇండివిజువల్స్కి చూడాల్సింది మ్యారేజ్ టైంలో పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తానండి నేను యాజ్ ఎ ప్రొఫెషనల్. సో ముందు డేటింగ్ టైంలో వాళ్ళకి నచ్చుతున్నప్పుడు, ముందు వాళ్ళు అనుకునేటప్పుడు కూడా చాలా మంది సీరియస్ అయినప్పుడు కూడా నా దగ్గరకు వస్తారు. సీరియస్ లేనప్పుడు కూడా నాకు వీ వాంటెడ్ గైడెన్స్ అని పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటాం. అది ప్రీ కౌన్సిలింగ్. దాంట్లో ఫస్ట్ చూడాల్సింది ఏంటి అని చాలామందికి అవేర్నెస్ ఉండదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసుకోవాల్సింది, చూడాల్సింది వాళ్ళు ఒకరి పట్ల ఒకరికి థాట్స్లో మ్యాచ్ అవుతున్నాయా. సమ్ థింగ్స్ లైక్ వాట్ హ్యాపెన్స్ ఇస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రిలేషన్షిప్స్ విల్ ఫాల్ అపార్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరికి గౌరవం కానీ కూర్చొని మాట్లాడుకోకుండా. ఆఫ్టర్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్. రిలేషన్షిప్స్ మీరు ఎందుకు బ్రేక్ అయ్యాయని తెలిస్తే సైన్స్ ఆఫ్ ఇట్ బిహైండ్ ఏమవుతుంది, హిడెన్వి, బయటకు తెలియనిటివి, చెప్పనేటివి. వాళ్ళ మధ్యలో మాటలు ఉండవు, ఇంకా కమ్యూనికేషన్ ఉండదు. కొంచెం మాట్లాడుతూనే డిబేట్ అవుతుంది, ఆర్గ్యుమెంట్ అవుతుంది. దేర్ విల్ నాట్ బి ఎనీ మోర్ డిస్కషన్స్. వాళ్ళకు నార్మల్ కన్వర్సేషన్స్ ఉండవు. ఇవన్నీ ఇది వన్ ఆఫ్ ద రీజన్. దాంట్లో ఎప్పుడు కమ్యూనికేషన్ ఉండవు బికాస్ వెన్ యూ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్, వెన్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ ఈచ్ అదర్ టు లిజన్ వాట్ ఇట్ ఈస్. ఇలాంటివన్నీ వస్తాయి హిడెన్లో, ఇక్కడ నుంచి పుడుతుంది ఇవి. సో అది ఒక రీజన్ ఆఫ్ ఇట్. సో ఇలాంటివన్నీ చూడకుండా వెదర్ యు ఆర్ దేర్ ఇన్ ఈచ్ అదర్స్ హార్ట్ అండ్ థాట్స్ ఆర్ మ్యాచింగ్ ఆర్ నాట్.
సో ఉమెన్ అయితే అడుగుతారు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఐ నీడ్ టు చెక్ ఇన్ మ్యారేజ్ కానీ ఇట్లా రైట్ పర్సనా కాదా నాకు అని ఈవెన్ అనుకోవడానికి అంటే గెటింగ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు రిలేషన్ ఎస్ అప్పుడు వాట్ ఐ టెల్ దెమ్ ఇస్ ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ యూ ఆర్ దేర్ ఇన్ ద థాట్స్ మ్యాచింగ్ ఈచ్ అదర్ ఆన్ అంటే కొన్ని కన్వర్సేషన్స్లో కంపాటబిలిటీ మీన్స్ రెస్పెక్టింగ్ వాట్ అదర్స్ రెస్పెక్ట్, దాన్ని కంపాటబిలిటీ అంటారు. నాలాగే ఆలోచించాలి అని కాదు కంపాటబిలిటీ. కంపాటబిలిటీలో యూ క్యాన్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్ ఇన్ ఎనీథింగ్ ఆల్సో. కంపాటబిలిటీ ఇస్ డూ యూ రెస్పెక్ట్ వాట్ అదర్స్ రెస్పెక్ట్.